వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి ఎలాంటి మూవీ మీరు ఎప్పుడు చూసుంటారో సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ మనకు వచ్చేసి 8 మంత్స్ బ్యాక్ నుంచి మనకైతే ఈ మూవీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, అండ్ చాలా ట్విట్టర్‌లో గానీ మనకి ఎక్కువ పాపులర్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ప్రమోషన్ అంత గట్టిగా చేశారు. అండ్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ప్రమోషన్ చేయడంలో తప్పేం లేదు. సినిమా అయితే సూపర్‌గా ఉంది. అండ్ మనకొచ్చేసి 1400 డైలాగ్స్ అండ్ మనకి వచ్చేసి సింగిల్ షాట్ మూవీ. అది కూడా గంట 40 నిమిషాలు. అది ఎలా చేశార్రా బాబు అన్నట్టు అనిపించింది నాకు బిగ్ స్క్రీన్ మీద తన యాక్టింగ్ చూసిన తర్వాత. అసలు సింగిల్ షాట్‌లో చేశారా నిజంగానా అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే తన యాక్టింగ్ అంత ఎఫర్ట్స్ పెట్టాడు. అండ్ మెయిన్ వచ్చేసి ఎక్కడ తడబడినట్టు ఎక్కడ ఏం అనిపించలేదు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ కామెడీ డైలాగ్స్ గానీ, అక్కడికొచ్చే తన స్వాగ్ గానీ, అక్కడికొచ్చే తన రన్నింగ్ సీన్స్ గానీ మంచి క్లమ్జీగా అంటే క్రేజీగా తీసుకొచ్చారు. అండ్ నిజంగా నేను ఇలాంటి సినిమా నేను ఎక్కడ చూడలేదు. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ ఏడుపు సీన్స్ అక్కడ అంటే ఏడాలి అంటే ఒక ఎమోషన్ సీన్ రావాలి అక్కడ. అక్కడ కూడా తన కామెడీ తోటి అందరిని నవ్విస్తూ ఉంటాడనమాట. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలో మనం ఒకటి అనుకుంటాం. కానీ అక్కడ అది జరగదు. అది వేరేగా జరుగుతది. అది మాత్రం నాకు డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ అయితే తన యాక్టింగ్ అయితే 100కి 1000% తన ఎఫర్ట్ అయితే పెట్టాడు. అది మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఇతను ఎందుకు ఇంత గట్టి ప్రమోషన్ చేశాడు అని నాకు ఫస్ట్ ఒక థాట్ ఉండే. బట్ ట్రైలర్ దింపిన తర్వాత కూడా ఏదో కొట్టేసే టైప్‌లాగా ఉందిరా అన్నట్టు నాకు అనిపించింది. బట్ తర్వాత మూవీకి నేను వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ మూవీలో దమ్ము ఉందిరా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి తన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా టూ గుడ్‌గా చేశాడు తను కూడా క్యారెక్టరు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఒక 1400 డైలాగ్స్ ఉంటాయి. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. చాలా బావుంటది. అంటే కొన్ని డైలాగ్స్ ఎలాగుంటాయంటే మనకి ఒక 18+ కంటెంట్ లాగా ఉంటాయి. అంటే చిన్న కొన్ని డైలాగ్స్ ఉంటాయి. మనం జనరల్‌గా మాట్లాడుకునేవే. అది కూడా పెద్దగా ఇబ్బంది ఏం కలగదు. కాకపోతే మనకు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి అన్నీని. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఒక లవ్ ట్రాక్ ఉంటది. ఆళ్ళిద్దరూ విడిపోతారు. అక్కడ మనోడైతే పరిగెట్టుకొని వెళ్తాడు సాయి పల్లవి అని. ఆ సీన్ అయితే మంచి గచ్చాలు అయిపోయింది థియేటర్‌లోని. అంటే అది వినడానికి మనకి మంచి గచ్చాలు అనిపిస్తదనమాట. నవ్వు తెప్పిస్తది మనకిని. నిజంగా ఈ టైటిల్‌లో పెట్టినట్టు నేనెప్పుడు ఎలాంటి సినిమా చూడలేదు. ఎందుకంటే సినిమా మనం ఒకటనుకుంటే అక్కడ ఇంకోటి జరుగుతది. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎమోషన్ సీన్ రావాలిరా అనిపిస్తది. కాకపోతే అక్కడ తన కామెడీ తోటి మనల్ని ఒక వేరే టైప్‌లో తీసుకెళ్తారు. అండ్ సినిమా మనం ఒకటి అనుకుంటాం గానీ అక్కడ మనం జరగదు మనం అనుకున్నట్టు. డిఫరెంట్‌గా ఎళ్తది సినిమా అంతాన. అండ్ మెయిన్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తీసి ఇంత పాపులర్ అయ్యి అసలు ఫస్ట్ టైమ్ థియేటర్‌లోకి ఎళ్ళగానే చాలామంది వచ్చారు. అండ్ మెయిన్ వచ్చేసి నాకు ఫస్ట్ సంతోషంగా అనిపించింది. అండ్ తనైతే ఒక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఎక్కువ కామన్ ఆడియన్సే వచ్చారు. ఒక మిడిల్ క్లాస్ వోళ్ళే వచ్చారు సినిమా చూడడానికి. ఎందుకంటే ఆ ఇబ్బంది లేదు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుసు కాబట్టి. అండ్ మెయిన్ తన ప్రమోషన్స్ కూడా చాలా వరకు హెల్ప్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో అంత దమ్ము ఉంది కాబట్టి తను కూడా ప్రమోషన్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. అండ్ మైత్రి మేకర్స్ వరకు ఈ మూవీ ఎళ్ళిందంటే అక్కడే విన్ అయిపోయాడని చెప్పొచ్చు. అండ్ సినిమా థియేటర్‌లో చూసిన అది ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతది. ఒక డిఫరెంట్ ఆఫ్ కైండిటీ మూవీ అండ్ స్టోరీ ప్లాట్ గానీ, అక్కడికొచ్చేసి హీరోయిన్ పరంగా గానీ, అక్కడికొచ్చేసి క్యారెక్టర్స్ వైస్‌గా కానీ అండ్ కొత్తగా మన ప్రెజెంట్ చేసి చూపిస్తారు. అండ్ ఇలాంటి సినిమా నిజంగా నేనెప్పుడు చూడలేదు. సినిమా నిజం చెప్పాలంటే ఒక షార్ట్ ఫిల్మ్ టైప్‌లాగా అనిపిస్తది మనకంతా. అంటే లో బడ్జెట్ కదా! మొత్తం అంతా లో బడ్జెట్ వాడతారు. అండ్ ఆళ్ళ దగ్గర పెద్ద మనీ ఉండదు కాబట్టి. అండ్ తర్వాత నుంచి ఇప్పటి నుంచి మన పెద్ద సినిమాలు తీయడం జరుగుతది గానీ, అండ్ ఇది లో బడ్జెట్ తీశారు కాబట్టి మనకు కొన్ని చోట్ల దగ్గర కొంచెం షార్ట్ ఫిల్మ్ నేరేషన్‌లా అనిపిస్తది. బట్ సినిమా మాత్రం ఎక్కడ మీకు డిసప్పాయింట్ అయితే చేయదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే తన యాక్టింగ్ సినిమా అంతా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అది కూడా సూపర్ రాజా. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా పేరు ఎలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరా అని తీసేసి సూపర్ రాజా అని పెట్టేసింది. ఎందుకంటే అతను మెయిన్ వచ్చేసి ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఏదైనా గానీ మనకు గట్టిగా పాపులర్ అయిందంటే సూపర్ రాజా అని ఒక పేరు మనకు చాలా వినిపించిందనమాట నాకెక్కడికెళ్ళినాన. అండ్ మెయిన్ ఫస్ట్ నేను చూసినప్పుడైతే ఇలాంటి సినిమాలు వస్తుంటే పోతూ ఉంటేలే అనిపించింది. బట్ ఇతనైతే వదలలేదు ఈ సినిమాని. అలా ప్రమోషన్‌లు చేస్తూనే ఉన్నాడు. ఊరు ప్రతి ఊర్లు తిరుగుతూనే ఉన్నాడు. అసలు ఏట్రా ఉంది ఈ సినిమాలోని అంత డెప్త్ ఉంది ఎందుకని అన్నట్టు నాకు అనిపించింది. బట్ వెళ్ళిన తర్వాత నిజంగా ఉంది. ఖచ్చితంగా చూడండి. అండ్ టికెట్ ప్రైస్ కూడా వర్త్‌గా పెట్టారు. రూ. 50 పెట్టారు మనకు స్టార్టింగ్ నుంచి. అండ్ 50 నుంచి 100 వరకు ఉంది. ఇంక అంతకు మించి లేదు. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కడు ఎళ్ళొచ్చు. అండ్ మెయిన్ నిజం చెప్పాలంటే కొంతమంది అయితే ఏసీ గురించి వచ్చారు భయ్య. సినిమా చూసిన తర్వాత బయటికెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కడు ఆ సినిమా బావుందిరా అనేసి అన్నారు. ఎందుకంటే అంత బావుంది. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని సీన్స్ అయితే లిటరల్‌గా నాకు నవ్వు తెప్పించారు. కామెడీగా ఉంది మొత్తం. సినిమా అంతా కామెడీగా ఉంటది. ఎక్కడ మనకి అంటే ఉంటది ఒక ఎమోషన్ టైప్‌లో ఉంటది. బట్ మనకి తర్వాత హీరో మంచి కామెడీ తెప్పించేస్తాడు మొత్తం ఆ యాక్టింగ్ తోటి. బాగుంది. ఇట్స్ గుడ్ అనిపించింది.